దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్య కార్యం చెప్పండి. ఒక్క పుణ్య కార్యముల గురించి మనము ధ్యానించడం మొదలు పెట్టాము. గత వారం నుండి యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన ఒక్క పుణ్య కార్యము వలన ఈ మానవాళికి అందరికీ వచ్చిన ఆశీర్వాదాల గురించి మనము ధ్యానిస్తున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 21 వరకు గల వాక్య భాగమును మనము ధ్యానిస్తున్నాం. ఇందులో 3 ముఖ్యమైన పదాలు తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది. అదేమిటది? ఒకటి ఒక, ఒకది ఒక్క అనే పదము మరలా వస్తుంటుంది. రెండవది ఏలుబడి చేయడం అనే పదము 5 సార్లు వస్తుంటుంది. తర్వాత ఎక్కువగా, అపరిమితముగా, అత్యధికముగా అనే పదాలు 5 సార్లు వస్తుంది. సో ఈ 3 పదాల చుట్టూ మనము వాక్యం ధ్యానించడం మొదలు పెట్టాము. అందులో ఒక్క అనే విషయాన్ని గురించి మనము గడిచిన వారంలో ధ్యానించుకున్నాం. నేను కొంచెం టచ్ చేసి ముందుకు పోతాను. యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన ఒక్క పుణ్య కార్యము మానవాళికందరికీ జీవప్రదమైన నీతిని ప్రసాదించింది అనే ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఈ మాట విన్నప్పుడు ఒక క్రైస్తవులుగా మనము సంతోషిస్తాము, ఆమేన్ హల్లెలూయా అని అంటాము. కానీ ఒక యూదుడు, పౌలు ఈ మాట రాస్తున్న సమయంలో ఒక యూదుడు గాని లేక ఒక గ్రీకు మనిషి గాని, వ్యక్తి గాని విన్నప్పుడు వాళ్ళు వెంటనే అడిగే ప్రశ్న ఏమిటంటే, అదెలా జరుగుతుంది? ఎవరో ఒక మనిషి నీతిగా జీవించడం వలన, ఎవరో ఒక మనిషి పవిత్రముగాను దేవునికి సంపూర్ణ విధేయతగాను జీవించడం వలన అతని చేసిన పుణ్య కార్యము మానవాళికి అందరికీ ఎలా వర్తిస్తుంది? అతడి యొక్క పుణ్య కార్యము మనల్ని ఏ విధంగా పుణ్యాత్ములుగా చేస్తుంది? అది ఎలా జరుగుతుంది అనే ఒక ప్రశ్న వేస్తాడు. దానికి జవాబు ఇస్తూ పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన వివాదాన్ని చర్చను ముందుకు తీసుకుని వచ్చాడు. ఏమిటది? ఒక మనిషి ఆదాము చేసిన ఒక్క అపరాధము మానవానికి లేక లోకములోనికి పాపాన్ని ఎలా ప్రవేశపెట్టిందో, అతని యొక్క ఒక పాపం వలన మనమందరం ఎలా పాపులమయ్యామో, ఆమేన్. ఏ విధంగానే ఒక మనిషి యొక్క పుణ్య కార్యం వలన మనమందరము నీతిమంతులం అవుతాము. అరే, చెడుకి అంత పవర్ ఉంటే మంచికి ఎంత పవర్ ఉంటుంది కదా? ఒక మనిషి ఆదాము, ఒక మనిషి యేసుక్రీస్తు, ఒక్క అపరాధము, ఒక్క పుణ్య కార్యం. ఏదైనా తోటలో ఆదాము చేసిన ఒక్క అపరాధము, కల్వరి కొండలో యేసు ప్రభు చేసిన ఒక్క పుణ్య కార్యం. పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉన్న సమయంలో, సంతోష సౌభాగ్యాలతో తొలతొగుతున్న కాలంలో దేవుని మాటను అతిక్రమించి అపరాధము చేసి మానవాళిని పాపం అనే కోపంలోనికి నెట్టాడు ఎవరాదాం. కానీ పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేని సమయంలో ఆ కల్వరి వికారమైన క్రూరమైన కల్వరి కొండలో యేసు ప్రభు దేవుని చిత్తానికి విధేయుడై మనందరినీ కూడా పాపం నుండి విడిపించాడు. ఆమేన్. అందమైన తోటలో వికారమైన కార్యం చేశాడు ఆదాం, వికారమైన చోటులో అందమైన కార్యం చేశాడు యేసు ప్రభు. అందులో మనం ధ్యానించిన అతి ముఖ్యమైన పదము జీవప్రదమైన నీతి. చెప్పండి, జీవప్రదమైన నీతి. ఒక మనిషి యేసు ప్రభువును నమ్ముకొని ఆయనలో రావడం వలన
ఆ వ్యక్తికి ఏమొస్తుంది? జీవప్రదమైన నీతి. అనగా అంత ముందు వరకు మనము ఆదాము యొక్క సంతానములో పుట్టి ఆదాము యొక్క పాపాన్ని సంతరించుకొని ఆదాము యొక్క పాపం వలన వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ మనము దేవుని ముందు శత్రువులుగాను పాపులుగాను ఉన్నాము. అలాంటి మనలను యేసు క్రీస్తు తన యొక్క పుణ్య కార్యం వలన ఏం చేశాడు? దేవుని ముందు మనల్ని నీతిమంతులుగా నిలబెట్టాడు. అంటే ఏమర్థము? నిర్దోషిగా జీవితంలో పుట్టిన నాట నుండి ఈ రోజు వరకు ఈ వ్యక్తి ఎటువంటి పాపము చేయలేదు అనే ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకొని వచ్చాడు యేసు ప్రభు. మనం అప్పుడు యేసులోనికి వచ్చిన ఆ రోజు నుండి జీవప్రదమైన నీతికి మనము సొంతదారులమయ్యాం. అంటే న్యూ కైండ్ ఆఫ్ లైఫ్, కొత్త రకమైన జీవితం. దేవునికి నమ్మకంగా జీవించాలి, పరిశుద్ధినిగా జీవించాలి. ఉన్న జీవితం ఒక్కసారే. ఈ జీవితాన్ని మనం పరిపూర్ణంగా బ్రతకాలనే ఒక నూతనమైన మనస్సు మనలోనికి వచ్చింది. అంతకుముందు ఏ పాపం చేసినా ఎటువంటి అపరాధ భావన లేకుండా హ్యాపీగా జీవించేస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నామో ఇప్పుడు మనకు నీతి మీద, పరిశుద్ధ జీవితం మీద ప్రేమ, ఆశ పుట్టుకొని వస్తుంది. ఒక చిన్న పాపం చేసినా కూడా, పొరపాటున మనము దారి తప్పినా కూడా గుండె విలవిల్లాడిపోతుంది. కారణము మన లోపల జీవప్రదమైన నీతి యాక్టివ్ గా ఉంది, పని చేస్తా ఉంది అనే సత్యాన్ని మనము నేర్చుకుంటాం. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు రెండవ పదాన్ని చుట్టూ మనం వస్తాం. రెండవ పదం ఏమిటి? ఏలుబడి. ఏలేను. చూడండి 14వ వాక్యము 15వ వాక్యం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీదన కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయారు. అందరూ చనిపోయారు. ఒకరి అపరాధం వలన అందరము చనిపోయాం. 12వ వాక్యం అంటుంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించను. ఏది ప్రవేశించింది? పాపము ప్రవేశించినప్పుడే ఏమొచ్చింది? మరణం కూడా లోకములో ప్రవేశించింది. ఈ మరణం ఏం చేసింది? మనుషుల్ని ఏలేదు. మనుషులది ఏలేదు. ఈ పాపము చేసినప్పుడు, ఆదాము పాపము చేసినప్పుడు లోకములో ఏం ప్రవేశించింది? మరణము ప్రవేశించింది. ఆదాము యొక్క పాపం వలన వచ్చిన ఫలితములో ఒక అతి భయంకరమైన ఫలితం ఏమిటంటే మరణం. ఈ పండు తినిన రోజున మీరు చస్తారన్నాడు దేవుడు. మరణం వస్తుంది, జాగ్రత్త అని ముందుగానే హెచ్చరించాడు. ఆదామును చూసి ఈ పండు మీరు తింటే మీరు మరణం పాలవుతారు, జాగ్రత్త అని ముందుగానే దేవుడు ఆదామును హవ్వను హెచ్చరించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. దేవుడు విధించిన పరిమితిని, లిమిటేషన్ వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించడం వలన పాపం వచ్చింది. పాపంతో కూడా మరణము లోకంలోనికి ప్రవేశించింది. ఏంటయ్యా మరణం అంటే? మరణం అనే పదానికి అర్థము ఎడబాటు, వేరైపోవడం. ఏంటది? వేరు చేయబడటం, వేరైపోవడం. సో భౌతిక మరణం ఉంది, ఆత్మీయ మరణం ఉంది. మరణం అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. మరణం అంటే విడిపోవడం, వేరైపోవడం. శరీరము నుండి ఆత్మ విడిపోతే అది శారీరక మరణము. కానీ ఈ మరణం కన్నా అతి భయంకరమైన మరణం ఒకటి ఉంది. అదేమిటంటే దేవుని నుండి మనిషి వేరైపోవడము. దీనినే స్పిరిచువల్ డెత్ లేక ఆత్మీయ మరణం అని అంటాం. ఆత్మీయ మరణము దేవుని నుండి మనిషి వేరైపోవడం. మనిషి నుండి దేవుడు ఎప్పుడు వేరైపోవడం. ఇది ఒక శుభవార్త. మనిషి నుండి దేవుడు ఎప్పుడు వేరైపోవడం.
కానీ దేవుని నుండి మనిషి వేరైపోతాడు. దీన్ని ఏమంటాము? ఆత్మీయ మరణము అని అంటాం. 5:17 వాక్యం అంటుంది, ఆ మరణం ఎలా వచ్చింది? ఒకని అపరాధం మూలమున వచ్చింది. ఎవరా ఒకడు? ఆదాము. ఈ ఆదాము పాపం చేయడం వలన ఈ పాపం ఏం చేసిందంటే, చూడండి 21వ వాక్యం, పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలేదు. ఒక్కొక్క మాట అత్యున్నతమైన సత్యాన్ని మనకు బయలుపరిచే మాటలు. పాపము మరణాన్ని బేస్ చేసుకొని మనల్ని ఏం చేసింది? ఏలేదు. మన మీద అధికారం చెలాయించింది, పెత్తనం చెలాయించింది. ఈరోజు ప్రపంచంలో జరిగే, ఈ భూమి మీద జరిగే అన్ని వైపరీత్యాలకు కారణము ఈ మరణమే. ఈ మరణ ఆత్మే కారణం. దేశాల మధ్యలో జరిగే యుద్ధాలకు కారణము ఈ మరణాత్మే. ఎప్పుడు మనిషి దేవుడి నుండి వేరైపోయాడో అప్పుడే మరణము తన యొక్క రాజ్యాధికారాన్ని మనిషి మీద, ఈ భూమి మీద చెలాయించడము మొదలుపెట్టింది. రోజు రోజుకి మనిషి ఏమయ్యాడు? వయసు అయ్యి చనిపోవడం మొదలు పెట్టాడు. అది మనిషితో మాత్రమే కాదు, మనిషితో అటాచ్ అయి ఉన్న సమస్తమును కూడా మరణానికి లోనయ్యి అన్నిటి మీద మరణము తన యొక్క పెత్తనాన్ని చెలాయించి, దాని యొక్క పర్యవసనాలే ఈ రోజు లోకంలో జరిగే యుద్ధాలు, ఉగ్రవాదుల చర్యలు, ప్రతి సంఘ విరోధ కార్యకలాపాలు, కుటుంబంలో జరిగే గొడవలు, భార్యాభర్త మధ్య విడాకులు, రోగాలు, మనిషికి వచ్చే రోగాలు, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా మరణ ఆత్మ యొక్క దూతలు. మరణ ఆత్మ యొక్క దూతలు. మనకొచ్చే నెగటివ్ తలంపుల ఆలోచన, ఇవన్నీ కూడా మరణ ఆత్మ యొక్క కార్యాలే, క్రియలు. అది వచ్చి మనల్ని ఏం చేస్తా ఉంది? మనల్ని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటినే ఆలోచింపజేస్తుంది, చెడ్డ వాటినే ఆలోచింపజేస్తుంది. మనకు రాని అపాయాలను కూడా వచ్చేటట్లు మనలో ఆలోచన కల్పిస్తుంది ఈ యొక్క ఈ మరణ ఆత్మతో మనిషి ఏం చేస్తున్నాడు? భయంతో బతుకుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం యొక్క చివరి భాగం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. మనుషులు ఎక్కడ ఉన్నారంట? మరణ ప్రదేశములో, మరణ ఛాయలు. ఎక్కడున్నారు? మరణ ప్రదేశములో, మరణ ఛాయలు. మంచికి విరుద్ధంగా జరిగే ప్రతి ఒక్కటిలోనూ ఏముంది? మరణం యొక్క ఏలుబడి ఉంది. మరణం యొక్క ఏలుబడి మంచికి విరుద్ధంగా జరిగే ప్రతి విషయంలోనూ అది ఉంది. ఈ రోజు క్రైస్తవులకు విరుద్ధంగా ఎన్నో కార్యాలు జరుగుతా ఉంది. వాటన్నిటికీ మూల కారణం ఏమిటి? ఈ మరణ ఆత్మే. ప్రతి చావుకు, ప్రతి వేర్పాటు వాదానికి, వివాదాలకు, గొడవలకు, సంఘర్షణలకు అన్నిటికీ మూల కారణము ఈ మరణ ఆత్మయే. మనకు వస్తున్న వ్యాధులకు కూడా మూల కారణము మరణ ఆత్మనే. ఇవేం చేసింది? అందువల్లే మనుషులు భయంతో జీవిస్తూ ఉంటారు. మంచి జరిగినా కూడా భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే మనందరం కూడా మరణ ఛాయలో, మరణ ప్రదేశములో మనము జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. వాక్యం అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మనందరం ఎలా ఉన్నాం? మరణ భయంతోనే. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవిత కాలం అంతా భయపడుతూనే జీవిస్తా ఉంటాం. ఒక మనిషి జీవించడానికి భయపడుతున్నట్టే అర్థం ఏమిటి? అతని మీద మరణ ఆత్మ పనిచేస్తా ఉంది.
ఎవరైతే ఈ మరణ ఆత్మకు లోనై ఉన్నారో వాళ్ళు ఎక్కువ భయం ఉంటుంది, ఎక్కువ భయపడుతూనే ఉంటారు. వారు జీవిత కాలం అంతా ఇలా భయపడుతూ జీవించే వారిని విడిపించడం కొరకే, హల్లెలూయా, జీవములోనికి తీసుకొని రావడం కొరకే. సో మరణం యొక్క అధికారం నుండి వారిని విడిపించి జీవపు యొక్క అధికారంలోనికి వారిని తీసుకొని రావడం కొరకే జీవాధిపతి అయిన యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ వాక్యం అంటుంది, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు తన మరణము సమాధి పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణానికే చావు దెబ్బ కొట్టాడు, చావుకే చావు దెబ్బ వేశాడు. మనందరం బ్రదర్ సిస్టర్ ఈ మాట కొంచెం బాగా గమనించాలి. ఆదాము యొక్క పాపం వలన మరణము లోకములోనికి ప్రవేశించింది. లోకములోనికి ప్రవేశించిన ఆ మరణము నిన్ను ఎలా వెళ్ళింది, నన్ను ఎలా వెళ్ళింది? వాక్యం ఉంటుంది, అక్కడే ఉండాలి మీరు, రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను. అలాగునని బాగా గమనించండి కదా, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమయ్యను. ఆదాము చేసిన పాపం వలన లోకములో మరణము ప్రవేశించింది, ఎంటర్ అయింది. కానీ ఎప్పుడైతే నువ్వు కూడా పాపం చేయడం మొదలు పెట్టావో అప్పుడు మరణం ఏం చేసింది? నిన్నును వ్యాపించింది, నిన్నును ఆవరించింది. అర్థమవుతా మీకు? ప్రైజ్ ది లార్డ్. సో ఆదాము చేసిన పాపం వలన మరణము లోకంలో ప్రవేశించింది. నువ్వు కూడా పాపం చేసినందువలన ఆ మరణము నిన్ను కూడా పట్టుకొనేసి నిన్ను ఆవరించింది. ఇలా పాపము, ఇలా మరణం ఏం చేసింది? పాపం చేసిన ప్రతి మనిషికి వ్యాప్తి చెందుతూ వచ్చింది. అందరము, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దుర్మార్గులయ్యారు. కాబట్టి అందరికీ మరణము సంప్రాప్తమయ్యారు. ఈ లోకంలో జరిగే ప్రతి యాక్సిడెంట్లకు కారణం ఏమిటి? మరణాత్మే. సమస్తానికి కారణం మరణాత్మే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? బిక్కుమని మరణ భయంతో జీవిస్తా ఉన్నాం. చచ్చిపోతామేమో అని జీవిస్తాము. ఒక యాక్సిడెంట్ ఎంత పెద్ద మరణ భయాన్ని కలిగించింది కదా. ఆ తర్వాత ఎక్కడికైనా పోవాలంటే కూడా భయంగా ఉంది. రోడ్డు దాటాలంటే భయం వేస్తుంది. ఎక్కడ చచ్చిపోతాము, ఎక్కడ బండి కొట్టేస్తాము, ఎక్కడ చచ్చిపోతాము అని. సో మన మైండ్ అంతా కూడా మంచి కన్నా కూడా నెగటివ్ తలంపులు ఎక్కువగా రావడానికి కారణం ఏమిటి? ఈ మరణ ఆత్మే. అది మనల్ని ఏలుతుంది. అదేం చేస్తుంది? మనల్ని ఏలుతుంది. ఈ ఏలుబడి నుండి మనల్ని విడిపించడానికి ఈ ఏలుబడి మనల్ని విడిపించి జీవపు అధికారంలోనికి తీసుకొని రావడం కొరకే యేసు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు మరణాన్ని గెలిచి సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. ఆయన ముందు మరణము మోకరించేసి, ఇంకా చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం చేసేసి, యేసయ్య ముందు మరణము తన అధికారాన్ని చెలాయించలేదు. ఎందుకు? మరణము ఎందుకు యేసు ప్రభువును టచ్ చేయలేదు? ఆయన పాపం చేయలేదు. ఏం కాదు అని దేవుడనా? దేవుడు కాదు, యేసు ప్రభు. ఇక్కడ వాక్యం ఉంటుంది, యేసు ప్రభువును దేవుడుగా చూడకూడదు మనం. మనిషి, మొదటి ఆదాము, కడపటి ఆదాము. అయ్యా, యేసు ప్రభువును ఎందుకు మరణం టచ్ చేయలేదు? ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి మరణం ఆయన టచ్ చేయలేదు. ఎందుకు ఆయన పాపం చేయలేదు? ఎందుకంటే ఆయన తన యొక్క ఇష్టానికంటే దేవుని ఇష్టానికి ఎక్కువ విలువిచ్చాడు. మీరు దేవుడు అనకండి. ఆయన దేవుడుగా వచ్చి లోకంలో జీవించిందంటే మనకంతా ఆయన మాదిరి కాదు. మనకంతా ఆయన మాదిరిగా ఉండలేడు. ఆయన దేవుడు అంటే ఆయన జీవించగలను, నేనంటే జీవించగలను ఆయన అసలు ఒకే మాట. అందుకే ఆయన దేవుడిగా రాకుండా ఈ భూమి మీదకి తేట పరుస్తాను. చూడండి 15వ వాక్యం చూడండి.
అయితే ఆ. అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల ఆ. ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప యేసుక్రీస్తును ఒక మనుషుడు, దేవుడు కాదు, యేసుక్రీస్తును ఒక మనుషుని యొక్క పుణ్య కార్యం వలన. అందుకే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక మనిషి వల్ల కాదని మనం అంటాము. ఈ భూలోకంలో పుట్టిన ఒక మనిషి వల్ల పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదనేసి మనం అనుకుంటాము. మరణ ఆత్మ యొక్క పని అది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనిషిగా 33 సంవత్సరాలు జీవించి పాపాన్ని అంటకుండా తనను తాను కాపాడుకున్నాడు. అందుకే వాక్యం అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి, నోట్ దిస్ పాయింట్, ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు. ఇంకొక వాక్యం ఉంది, దాన్ని వివరించి ఇంకొక బ్రహ్మాండమైన వాక్యము 4:10. మన ప్రధాన యాజకుడు అనగా యేసుక్రీస్తు మన బలహీనతల యందు ఆమేన్ మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. మన వలనే ఆయన కూడా శోధింపబడ్డాడు. మనతో కూడా ఆయన సహానుభావం గలవాడే. అంటే ఆయనకు మనలాంటి శరీరమే ఉండింది, మనలాంటి ప్రపంచమే ఉండింది, మనకున్న వాతావరణమే ఉండింది, మనలాంటి కుటుంబంలో ఆయన పుట్టి పెరిగాడు. సో పాపం చేయడానికి ఆయన కూడా అవకాశము ఉండింది. పాపము ఆయన్ని కూడా శోధించింది. సాతాను శోధించాడు, మనుషులు శోధించారు. నీకు నాకు వచ్చే ప్రతి శోధన యేసయ్య కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది ఆయనకు? ఆయన కూడా శోధనకు లోనయ్యగలిగిన శరీరం గలవాడే. ఆయన కూడా పాపం చేయగలిగడానికి అవకాశం ఉన్నవాడే. ఆయన కోరుకొని ఉండుంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతకాలని కోరుకుని ఉంటే ఆయన కూడా పాపం చేసి ఉండేవాడే. కానీ ఆయన పాపము చేయలేదు. మన వలనే ఆయన శోధింపబడినను ఆయన పాపము చేయలేదు గనుక మరణము ఆయన టచ్ చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన మరణించవలసి వచ్చింది? మన పాపములన్నీ ఆయన మీద దేవుడు మోపినప్పుడు అప్పుడు ఆయన మరణించవలసి వచ్చింది. అంతేగాని అంతకు ముందు వరకు కూడా మరణము ఆయన ఏ మరణ తలంపులు గాని మరణ ఆలోచనలు గాని యేసుక్రీస్తును అస్సలు టచ్ చేయలేదు. ఎంత ధైర్యంగా జీవించాడు యేసు ప్రభు ఈ భూమి మీద. సముద్రం మీద నడిచాడు. హల్లెలూయా, సముద్రం మీద ధైర్యంగా నడిచాడు. ఆయన సముద్రము యేసయ్యను మింగేయలేదు. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఏ వ్యాధులు ఆయనకు రాలేదు. వ్యాధి అనేది మరణ ఆత్మ యొక్క పని. ఏ వ్యాధులు యేసు ప్రభుకు రాలేదు. ఆమేన్. కారణమేమి? ఆయన పాపానికి నో చెప్పాడు. పాప శోధనలకు ఆయన నో చెప్పాడు. ఈ పాపం నేను చెయ్యను, పాపం శోధిస్తుంది, నేను చెయ్యను, దీన్ని చెయ్యను, ఇది నాకు వద్దని పాపానికి యేసు ప్రభు నో చెప్పాడు కనుక ఆయన దగ్గరకు ఏ వ్యాధి రాలేదు, ఏ నెగటివ్ తలంపు రాలేదు, ఏ భయము లేదు. భయము లేకుండా, ఆందోళన లేకుండా, చింత లేకుండా యేసు ప్రభు భూమి మీద జీవించాడండి. కారణం ఏమిటి? ఆయన పాపానికి నో చెప్పాడు. ఈరోజు మనం అందరం మరణ భయముతోను, వ్యాధులతోను, సమస్యలతోను, భయాందోళనతోను క్షణం క్షణం బ్రతుకుతున్నామంటే కారణమేమి? మనందరము పాపం చేసిన వారము. ఇప్పుడు కూడా పాపం చేయడము, వారి మనసు పొందడము, పాపం చేయడము, ప్రభువా క్షమించమనడము, ఈ దీంట్లో ఉన్నాము. కాబట్టి మనం ఇంకా కూడా జీవపు అధికారంలోనికి పరిపూర్ణంగా రాలేక ఉన్నాం. ఒక విషయాన్ని తెలుసుకొని నువ్వు బాధపడుతున్నావంటే, భయపడుతున్నావంటే, ఆందోళన చెందుతూ ఉన్నావంటే, కలవరపడుతున్నావంటే గుర్తించుకో, నువ్వు ఇంకా కూడా కొంచెం మరణపు అధికారం కిందనే
ఉన్నావు. జీవపు అధికారంలోనికి ఇంకా నువ్వు పరిపూర్ణంగా ప్రవేశించదు. ఎలా ప్రవేశిస్తాం మనము? జీవపు అధికారంలోని మనం ఎలా ప్రవేశించగలము? జీవముని గురించిన జ్ఞానం రావడం వలన. ఇప్పుడు బాగా గమనించండి, నువ్వు పండు తిన్న రోజున నువ్వు చచ్చిపోతావని చెప్పాడు ఆదాము. చచ్చాడా? ఆ రోజు రావలేదు. ఆ తర్వాత మెల్లగా చచ్చాడు. సరే ఉండండి. ఆ తర్వాత కూడా ప్రజలు, ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రజలు 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. క్రమక్రమంగా అదేమైంది? ఆ ఆయుష్కాలం మనిషికి తగ్గిపోతూ వస్తా ఉంది. దేవుడు ఇంత వయసు అని మనిషికి నియమించారు లేదు. ఆయుష్కాలాన్ని దేవుడు ఇంతవరకు మనిషికి, ఇంత వయసు వరకు మనిషి జీవించాలని నియమించలేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆది కాండం 6వ అధ్యాయంలో మనిషికి 120 సంవత్సరాలు నియమించాడు కదా దేవుడు అని చెప్పి. అది మనిషి ఆయుష్కాలం కాదు. ఆ నోవహు కాలంలో జీవించిన ప్రజలు మారు మనసు పొందడానికి దేవుడు 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇది అనవచ్చు, ఏది కీర్తనలో 90 అధ్యాయంలో మన మోషే అంటాడు, ఆ మనిషి యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాల 80. బలం ఎక్కువైతే 80కే క్లోజ్ చేస్తాడు. దాన్ని బేసిస్కుని ఏం చేస్తారు చాలా మంది, 80 సంవత్సరాలే మనిషి ఆయుష్ కాలం అంటారు. మరి దావీదు 100 దాటాడే? దావీదు 100 దాటాడే? అది వచ్చి ఆ అరణ్య మార్గంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడుదల పొంది కనానికి వెళ్లే ఆ అరణ్య మార్గములో ప్రజలు జీవించిన వారి యొక్క ఆయుష్కాలాన్ని తెలియపరిచే వాక్యం. అంతేగాని అది మనుషులందరికీ వర్తించే ఆయుష్కాలం కాదు. దేవుడు మనిషికి ఆయుష్కాలం ఇంతని నిర్ణయించలేదు. మనిషి ఎల్లప్పుడూ భూమి మీద జీవించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఎలా జీవిస్తున్నాడో అదే విధంగా జీవించాలని కోరుకున్నాడు. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో, దేవుడి నుండి మనిషి వేరయ్యాడో, అప్పుడు మరణము ఏలడం ప్రారంభించింది. కానీ మరణం ఏలడం ప్రారంభించినప్పుడు ఆ రోజుల్లో మనుషులు 900 సంవత్సరాలు 700 సంవత్సరాలు జీవించారు. ఎందుకు అలా జీవించారు? అంతకాలం ఎలా జీవించగలిగారు? ఎందుకంటే వారికి మరణాన్ని గురించిన జ్ఞానము అంతగా తెలియదు. మన ఎందుకు ఇప్పుడు చచ్చిపోతున్నాం? 70, 80 కంతా 60 కంతా మన మైండ్ లో సెట్ అయిపోయింది. 40కి అంతా అయిపోయింది, 60 కంతా మూట కట్టుకొని పోవాల్సిందే అని ఈ మరణాలంతా చూసి మనలో ఆ మరణ భీతి, మరణం అనేది సెట్ అయిపోయింది. అందుకే మీకు చెప్పేది ఏమిటంటే, మీ ఆయుష్ కాలాన్ని నిర్ణయించుకోకండి. నేను ఎక్కువ కాలం జీవిస్తానని నమ్మండి. ఆమేన్. సో మనిషికి మరణాన్ని గురించిన తెలివి రావడం వలన చచ్చిపోతాం, మనం కూడా చచ్చిపోతాం. ఇలా మరణం మీద ఉన్న ఆ తెలివి మనిషికి ఎక్కువ అవడం వల్ల ఏం చేశాడు? చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది ఏమైంది? ఆయుష్ కాలం తగ్గుతా వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 60-70కి వచ్చేసింది. ఎక్కడ ఉండింది ఎక్కడికి వచ్చేసింది? కారణం ఏమి? మరణము ఏలేను. మన మైండ్ అంతా మరణం ఏలేసింది. ఇంకా మన మైండ్ అంతా మరణం ఏలుతుంది కనుక ఈ మరణము మనల్ని పరిపాలించి మన ఆయుష్ కాలాన్ని తగ్గించేస్తాము. ఎప్పుడైతే జీవం వస్తుందో, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన ఒక్క పుణ్య కార్యము మరణానికి మూలమైన పాపాన్ని ఎప్పుడు తుడిచిపెట్టేసిందో, ఇప్పుడు మరణానికి మన మీద అధికారము లేదు. హల్లెలూయా. మరణానికి మన మీద అధికారము లేదు. దీన్ని నువ్వు అంగీకరించాలి. ఫస్ట్ దీన్ని మొత్తం నువ్వు నమ్మాలి. యేసు క్రీస్తుని నమ్ముకోవడం వలన మరణానికి మన మీద అధికారం లేదు, మరణ ఆత్మలకు మన మీద పెత్తనం లేదు అని నువ్వేం చేయాలి? దీన్ని నమ్మాలి, దీన్ని విశ్వసించాలి, దాన్ని నోటితో ప్రకటించాలి. నేను 60-70 వరకు జీవిస్తామనేసి ఒక మైండ్ లో ఉన్నాను. నేను దానికి తగినట్టుగానే నా బాడీ కూడా ఏమవుతా ఉంది? తగ్గుతా వస్తుంది. అనేక బలహీనతలు, 40కి అనేక బలహీనతలు వచ్చేసింది. కారణం ఏమి? నా ఆలోచనలో నేను అనుకున్నాను, అందరూ 60-80కి 60-70 చచ్చిపోతున్నారు, మనం 70 వరకు జీవించాలి.
అనేసి నా మైండ్ లో సెట్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైతే కరోనా కాలంలో నాకు బలహీనతలు వచ్చి మరణ భయం వచ్చిందో మనం సావకూడదు, మనము చావకూడదు, ఎక్కువ కాలం జీవించాలి. మనం ఇప్పుడే చచ్చిపోతే ఈ పరిచర్లు ఏమయ్యేది? మన కానీ ఎక్కువ రోజులు జీవిస్తే ఎక్కువ మంది రక్షణ పొందుకుంటారు, ఎక్కువ మంది వాక్యం వింటారు. ఇలా మనము కాలానికి ముందు చనిపోకూడదు అని ఆలోచన వచ్చి ఎక్కువ కాలం జీవించాలన్న ఆశ వచ్చింది. అప్పుడు మరణం యొక్క అధికారాన్ని, యేసుక్రీస్తు జీవం యొక్క అధికారాన్ని గురించిన జ్ఞానం ఉదయం అయ్యింది. మన 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 యొక్క నాయకుడు, మన రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆ రాజు యొక్క అధికారం, ఆ రాజు ఎవరు? జీవం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన మన రాజుగా ఉన్నప్పుడు జీవం యొక్క అధికారంలోనికి మనం ఉండాలి కనుక మరణము మనల్ని అంత ఈజీగా టచ్ చేయలేదు అనే విషయాన్ని ఎప్పుడు నేను తెలుసుకొని దాన్ని నమ్మి దాన్ని ప్రకటించడం మొదలు పెట్టాను, ఆరోగ్యం ఏమవుతా ఉంది? ఆరోగ్యాన్ని చిగురిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యము చిగురిస్తా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన వాక్యాలన్నిటి కూడా రోజు నోట చెప్పేవాడు. నీ యవ్వనము కొత్తదగ చూడనట్లు, పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము కొత్తదగ చూడనట్లు యెహోవా నీ హృదయమును మేలుతో తృప్తిపరచును. నీ హృదయమును, నీ కడుపును కాదు, ఇక్కడ నీ కడుపును కాదు, నీ హృదయమును మేలుతో తృప్తిపరచును. అంటే ఏమిటి? నీ హృదయంలో పాజిటివ్ తలంపులు ఆయన సృష్టిస్తాడు. ఆరోగ్య మనసేనా? సంతోషకరమైన మనసే ఆరోగ్య కారణము. అవే జీవము. అక్కడ వాడబడిన పదానికి అర్థము జీవముతో నిండిన మనసుకి ఆరోగ్యం బాగుంటుంది. హృదయంలో వచ్చి పాజిటివ్ తలంపులు రావాలి కదా. మరణానికి మన మీద అధికారం లేదు. నిర్ణయ కాలానికి ముందు మనము చావకూడదు. నిర్ణయ కాలం అంటే ఏమిటి? 70-80 ఆయుష్కాలం కాదు. దేవుడు మనకు నియమించిన పని, ఈ భూమి మీద దేవుడు మనం నెరవేర్చవలసిన పనిని మనం ముగించేంత వరకు మనకు మరణము రాదురా, టచ్ చేయదురా అనే ధైర్యాన్ని ఇచ్చింది జీవం. యేసుక్రీస్తు యొక్క పుణ్య కార్యం వలన వచ్చిన జీవం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఆదాము యొక్క ఒక్క అపరాధం వలన మరణము వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ఒక పుణ్య కార్యం వలన జీవము వచ్చింది మానవాళికి అందరికి. అవే ప్రైజ్ ది లార్డ్. ఆదాము మన అందరి చావుకు కారణమయ్యాడు. అదే విధంగా యేసు మన అందరి జీవానికి కారకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు విషయాలు మనల్ని ఏలుతుంది ఈ లోకాన్ని. ఒకటి మరణము, ఇంకొకటి జీవం. ఆమేన్. మరణము, జీవం. ఈ మరణం అనే తీర్పు ఎందువల్ల వచ్చింది? ఆదాము చేసిన పాపం వలన వచ్చింది కదా. సో ఆదాముకు పాత సృష్టి మీద అధికారము ఇవ్వబడింది. తనేం చేశాడు? పాపము చేసి ఆ రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. కొత్త సృష్టికి యేసు రాజుగా వచ్చాడు. అవే ఎప్పుడైతే ఒక మనిషి యేసై నమ్ముకుంటాడో అప్పుడు పాతవి అన్నీ గతించను, అంతా కొత్తగాయును. ఇప్పుడు మనము నూతన సృష్టి యొక్క లోకంలో ఉన్నాము. కొత్త మన జీవితంలో ఇక్కడ ఒక ఆకాశ భూమి ఉంది, ఇది పాత సృష్టి. మన లోపల కొత్త ఆకాశం, కొత్త భూమి ఉంది, నూతన సృష్టి. ఆ నూతన సృష్టికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యొక్క అధికారం కింద ఉన్న మనకి జీవము నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. జీవము నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. బాగా గమనించండి. సౌలు, దావీదు, సౌలు ఇద్దరు రాజులే కదా. గమనిస్తున్నారా? ఇద్దరిని రాజుగా నియమించింది ఎవరు? యెహోవా, దేవుడే కదా. కానీ ఎప్పుడైతే సౌలు దేవునికి అవిధేయతగా ప్రవర్తించాడు, ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా నడిచాడు,
రాజ్య అధికారం నుండి దేవుడు ఆత్మీయ చట్ట ప్రకారం అతన్ని ఏం చేశాడు? తొలగించేశాడు. ఇక నువ్వు రాజుగా ఉండకూడదని దేవుడు తొలగించాడు. కానీ ఒక చట్టం ఉంది, భూమిలో ఒక చట్టం ఉంది. ఏమిటి? రాజు చనిపోయేంత వరకు ఇంకో రాజును నియమించకూడదని. బాగా గమనించండి, రాజు చనిపోయేంత వరకు ఇంకో రాజును నియమించకూడదు. కానీ దేవుని యొక్క దృష్టిలో సౌలు రాజుగా లేడు. దేవుడు అతన్ని తృణీకరించాడు. ఇప్పుడు అతని స్థానంలో దేవుడు ఆల్రెడీ ఎవరు నిన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ఇప్పుడు కొద్ది కొద్దిగా రాజుగా ఎదుగుతూ ఉన్నాడు. ఆమేన్. సౌలు రాజు, దావీదు ఇప్పుడు రాజే. సౌలు దేవుడు తృణీకరించాడు, అయినా వాడు ఇంకా బతికి ఉన్నాడు. సౌలు ఎదుగుతున్నాడు రాజుగా. ఇప్పుడు ఎవరెవరైతే దావీదు యొక్క రాజ్య అధికారాన్ని అంగీకరించి దేవుడు సౌలును తృణీకరించేశాడు, ఇంకా రాబోయే రాజు దావీదే అని చెప్పి దావీదును నమ్మి ఆయనతో చేరి ఆయన్ని ఎవరు అనుసరించారో వాళ్ళందరూ బ్రతికారు. సమాధానంగా జీవించారు. కానీ ఎవరెవరైతే సౌలు రాజును అనుసరించారో వారందరూ అవమానాలు పాలయ్యి ఓడిపోయి అనాథలుగా దిక్కులేని వారిగా సచ్చారు. ఈ సౌలు మరణానికి సాదృశ్యంగా ఉన్నాడు, దావీదు జీవానికి సాదృశ్యంగా ఉన్నాడు. సౌలు ఆదామును సూచిస్తున్నాడు, దావీదు యేసును సూచిస్తున్నాడు. నువ్వు ఎవరి కింద ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరిని అనుసరిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ మీద జీవమా మరణమా ఏది పని చేస్తున్నది నువ్వు నిర్ధారించుకోవచ్చు. ఆమేన్. ఒకప్పుడు మనము మరణానికి లోనై ఉన్నాం. ఇప్పుడు మనము మరణానికి లోనై లేదు, జీవములోనికి దాటి ఉన్నాం. మరణము నుండి జీవములోనికి మనం దాటి ఉన్నాం. మంచి వాక్యం అది. మరణము నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాం. ఇప్పుడు మనము మరణముతో పోరాడుతున్నాం. హల్లెలూయా. మరణముతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ రోజు సౌలు ఏ విధంగా దావీదు మీద యుద్ధం చేశాడు, ఆ విధంగా మరణ ఆత్మలు మన మీద ఇప్పుడు యుద్ధం చేస్తా ఉన్నాయి. మనము దాని మీద ఎదురుదాడి చేస్తా ఉన్నాము. చివరికి గెలిచింది ఎవరు? దావీదా సౌలా? దావీదే గెలుస్తాడు. ఎందుకంటే దావీదులో ఉన్నది జీవము, సౌలులో ఉన్నది మరణం. గెలిచింది ఎవరు? దావీదే. ఆ విధంగా మనం ఇప్పుడు మరణము నుండి జీవనంలోనికి దాటి ఉన్నాము. ఈ మరణం ఏం చేస్తుంది? మన మీద దాడి చేస్తా ఉంది. మనం తిరిగి దానితో యుద్ధం చేస్తా ఉన్నాము. గెలిపేవరిది? మనదే. హల్లెలూయా, హల్లెలూయా. గెలుపు మనదే. ఇప్పుడు మనకు వచ్చే ఆ నెగటివ్ తలంపుల మీద, మరణ ఆత్మ యొక్క క్రియల మీద మనం ఏం చేస్తున్నాము? యుద్ధం చేస్తున్నాం. అంతకుముందు భయపడి చేస్తా ఉన్నాం కదా. అప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడి చచ్చిపోతా ఉన్నాం. ఏమవుతుందో అని చెప్పి మనసు నిండా మరణపు తలంపులే, నశించిపోయే తలంపులే. చిన్న చిన్న బలహీనతలు వచ్చినా కూడా ఏమైపోతుందో అని ఎంతో దూరం ఆలోచించి, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను మన ఎత్తుమై పెట్టులో పెట్టి కూడా పూర్తి చేస్తాను. ఎక్కడ? ఆలోచనలోనే. చిన్న బలహీనత వచ్చినా కూడా సరే, చిన్న వ్యాధి వచ్చినా కూడా సరే, మనల్ని పెద్ద పెద్ద రోగస్తులుగా చేసుకుని ఎత్తుకుని మనం చచ్చిపోయినట్టు, అందరూ ఏడుస్తున్నట్టు, మన పిల్లలంతా అనాథ అయిపోయినట్టు మనల్ని ఎత్తుకుని పోయి ఏం చేస్తాము? శవపేటికలో పెట్టి సమాధిలో పూర్తి చేసుకుంటాం. మనమే అన్ని మైండ్లో తిరుగుతాయి. మరణ ఆత్మ. ఇప్పుడు దాని మీద మనం దాడి చేస్తాం. జరగదురా, ఇవన్నీ జరగదు, నాకు అవి వస్తుంది. కానీ ఇప్పుడు మనం దాని మీద దాడి చేస్తున్నాం. నాకు జరగదు ఇది, నాకు అవ్వదు ఇది. ఎందుకంటే నేను ఎక్కడున్నాను? జీవములో ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క పుణ్య కార్యములో ఉన్నాను. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. యేసు ప్రభు చెప్పారు ఒక మాట, యోహాను 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగనట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మీకు లోకములో శ్రమలు వస్తుంది.
సమాధానంగా ఉండండి. మీతో మరణం పోరాడుతుంది, యుద్ధం చేస్తుంది, భయపడకండి, సమాధానంగా ఉండండి. మీ కింగ్ నేను ఆల్రెడీ వాటిని చిత కొట్టున్నాను, ఈ లోకాన్ని చిత కొట్టున్నాను, జయించి ఉన్నాను. అంటే ఏమిటి? మరణము బాగా గమనించండి. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము, మరణము, సాతాను, పాతాళము ఇవన్నీ కలగలిపి ఇవన్నీ యేసు మీద దాడి చేసింది. యేసును గెలవలేకపోయి. కారణమేమి? ఆయనలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన అన్నాడు ఒక మాట, ఒక చోట్ల మంచి మాట, అది 8:46 యోహాను 8:46 ఆ యందు పాపం ఉన్నదని మీద ఎవడు స్థాపించును? ఆ రోజుల్లో ఉన్న ప్రపంచాన్ని, లోకాన్ని చూసి యేసు ప్రభు సవాలు విసురుతున్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? రెండో చూద్దాం. సవాలు విసిరాడు. అందుకే మనము విర్రవీగుతున్నాము, మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి. నా యేసుక్రీస్తు పరిశుద్ధుడని మనము విర్రవీగుతున్నాము, అతిశయిస్తున్నాము. కారణమేమి? ఆయన సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని ఎవరు ఈ సవాలు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఇంకో చోట్ల అన్నాడు ప్రభు 14:30 యోహాను 14:30 ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి ఏమీ లేదు. అపవాది వస్తా ఉన్నాడు అయ్యా, వీటన్నిటికీ రాకి ఎవరు? వాడే అపవాది. పాపం లోకంలో రావడానికి, మరణం రావడానికి, ఈ వినాశనాలకు, ఈ పర్యవసనాలకు అన్నిటికీ మూల కారకుడు ఎవరు? వాడే కదా సర్పంగా వెళ్ళి అవ్వను మోసం చేశాడు. ఈ లోకాధికారి నా దగ్గరకు వస్తా ఉన్నాడు, బట్ నాతో వానికి ఏ సంబంధం లేదు. అంటే ఏమర్థము? వాడి యొక్క దాన్ని ఏమంటారు, వాడి యొక్క చిలిపి చేష్టల నా దగ్గర చల్లదు, పనిచేయదు. ఇక్కడ మన దగ్గర పనిచేయి, వాడి ఆటలు నా దగ్గర సాగవు. ఎంత ఏ స్టేట్మెంట్ అండి ఇవన్నీ! మనం అట్లే మన భుజాలను పైకెత్తి నిలబెట్టే స్టేట్మెంట్లు అవన్నీ. సాతాను వస్తువుల నా దగ్గరకు, వాడి ఆటలు నా దగ్గర సాగు. బ్రదర్, ఈ భూమిలో ఒక మనిషిగా పుట్టి పాపం చేయకుండా జీవించడం అనేది చాలా కష్టం. బ్రదర్, నీకు తెలుసు, అది నాకు తెలుసు. అది ఎలాగంటే, ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి 100 తోడేళ్ల మధ్యలో వేస్తే ఈ లోకంలో పుట్టిన ఒక మనిషి యొక్క పరిస్థితి ఏమిటంటే, బాగా గమనించండి, ఈ లోకంలో పుట్టిన ఒక మనిషి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి 100 తోడేళ్ల మధ్యలో వేస్తే దాని పరిస్థితి ఏమిటి? ఏం చేస్తుంది? అవన్నీ కలిపి పీస్ గా ఒక సెకండ్ కనిపించింది. ఇంకా 2-3 కలిస్తేనే మనం చూస్తా ఉంటాం ఛానల్. 2-3 కలిస్తేనే ఒక జింకను గాని లేక ఒక దుప్పిని గాని ఏం చేస్తూ ఉంటది? ప్రాణంతో తినేస్తుంది అది. అలాంటిది ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళి 100 తోడేళ్ల మధ్యలో వేస్తే దాని పరిస్థితి ఏమిటండి? ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. చీల్చి ఒక్క చిన్న పీస్ కూడా లేకుండా దాని ఎముకతో సహా మొత్తం నమిడి తినేస్తాడు. అలాంటిది ఒక మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు వారి యొక్క పరిస్థితి. కానీ యేసు అనే గొర్రె పిల్ల, ప్రైజ్ ది లార్డ్, యేసు అనే గొర్రె పిల్లను దేవుడు 100 తోడేళ్ళు కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల సంఖ్య కలిగిన తోడేళ్ల మధ్యలో విసిరేశాడు. అయిపోయింది అనుకున్నారు అన్ని. కానీ ఆ తోడేళ్ల మధ్యలో నుండి యేసు అనే గొర్రె పిల్ల చిన్న గాయం కూడా లేకుండా బయటపడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల తోడేళ్ల సమూహాన్ని గెలిచి దాని నుండి బయటకు
చిన్న గాయం లేకుండా బయటకు వచ్చిందంటే ఆ ఎంత పెద్ద విజయం అది, ఎంత పెద్ద విజయము. యేసుక్రీస్తు ఈ పాపిష్టి లోకంలో పుట్టి ఒక్క పాపం కూడా చేయకుండా జీవించాడంటే అందువల్లే ఆయన మనల్ని విడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు. సో ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము? జీవపు అధికారంలో ఉన్నాం. మరణానికి మన మీద ఏలుబడి లేదు. ఇప్పుడు మనల్ని ఏలుతున్నది దేవుడు, యేసు ప్రభు. ఆయన కృప, ఆయన జీవం ఇప్పుడు మనల్ని పరిపాలిస్తా ఉంది. ఈ సత్యాన్ని కానీ నువ్వు నమ్మి ఆ నమ్మకంలో నిలబడితే నీలా అసలు చీకటిని చూసి భయపడవు, సోదరులను చూసి భయపడవు, దేన్ని చూసి భయపడవు, ఏం జరిగినా భయపడవు. ఎందుకంటే నీలో ఉన్నది జీవము. హల్లెలూయా. జీవము, జీవం ఉన్నది కనుక నువ్వు భయపడవు. ఈరోజు మనం ధైర్యంగా జీవిస్తా ఉన్నామండి. ఆమేన్. మీరు ఎలా తెలియదు, నేనైతే ధైర్యంగానే జీవిస్తా ఉన్నా. నా జీవితానికి ఏం కాదు, నా కుటుంబానికి ఏం కాదు, నా పిల్లలకి ఏం కాదు, నా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు అనే జీవపు తలంపు ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆయన సత్యాన్ని గ్రహించే కొద్దీ, యేసు ప్రభువులో ఎదిగే కొద్దీ ఏమవుతుంది? జీవపు తలంపు ఎక్కువగా వస్తా ఉంది. 203వ సంవత్సరము మార్చి నెల 7వ తేదీ నార్త్ ఆఫ్రికాలో క్రీస్తును ఆరాధిస్తున్న కొంతమందిని రోమా సామ్రాజ్యపు అధికారులు అరెస్టు చేసి చీకటి చెరసాల్లో వేశారు, అని బంధించారు. అందులో వారు బంధించిన వారిలో పెర్పచ్వా అనే ఒక యువతి ఉంది, ఒక యవ్వన సహోదరి. ఆమెకు అప్పుడే పుట్టిన ఒక చంటి బిడ్డ కూడా ఉంది. ఆమెను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఆ చీకటి చెరసాల్లో బంధించారు. యేసు క్రీస్తుని విస్మరించమని, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఆమెను బలవంతం చేశారు, హింసించారు, బాధ పెట్టారు. లోపల చంటి బిడ్డతో, పాలు తాగి చంటి బిడ్డతో ఉంది. ఆమెకు ఆహారం పెట్టలేదు. వాళ్ళ ఆయన వచ్చి ఎంతో బతిమాలుకున్నాడు, ఆ యేసును వదిలిపెట్టేయి, నీ బిడ్డను చూడు, నువ్వు బతుకుతావు, నీ బిడ్డ బతుకుతాడని చెప్పి ఎంతో ఎంతో మొరపెట్టుకున్నాడు. నేను కాదనేసి ఆమె రాస్తుంది. ఆమె అనుభవించిన శ్రమలను, హింసలను ఆమె ఆ కాలంలోనే రాసి పెట్టి ఉంది. ఈరోజు నెట్లో అంతా అవి మనం చదవచ్చు. చివరిగా ఆమెను ఆమెను కూడా బంధించిన అందరినీ తీసుకొని వచ్చి ఒక రంగస్థలంలో పెట్టి వారందరినీ కత్తితో చంపబోతున్నారు. ఆ రోజు వచ్చింది. తన బిడ్డను తన యొక్క సహోదరుడికి అప్పగించేసింది. వారిని చంపబోయే, హత్య చేయబోయే స్థలానికి తీసుకొని వచ్చారు. జనమంతా ఆ రంగస్థలం అంతా కూడి ఉన్నారు. అందరూ అల్లరి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి అప్పుడు అదంతా ఒక కాలక్షేపం, ఒక ఎంటర్టైన్మెంట్. అవన్నీ ఇలా క్రైస్తవులను తీసుకొని వచ్చి మధ్యలో ఆ గ్రౌండ్ లో పెట్టి వారిని సింహాలకు లేక విచక్షణ రీతిగా వాళ్ళని చంపడానికి లోను చేసినప్పుడు దాన్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈలలు వేసుకుంటూ, కేకలు పెడుతూ ఎంజాయ్ చేస్తారు. వారి రక్తం చెదురుతూ ఉంటే ఎంజాయ్ చేస్తారు. తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరిని కత్తితో పొడిచి చంపుతూ ఉన్నారు. వారి రక్తం చెదురుతూ ఉంటే జనమంతా దాన్ని చూసి ఈలలు కొడుతూ కేకలేసి ఆనందిస్తూ ఉన్నారు. ఒకే అల్లరి, గ్రౌండ్ అంతా, రంగస్థలం అంతా ఒకే అల్లరి. చివరిగా ఈ పెర్పచ్వా సహోదరిని కత్తితో పొడిచాడు ఒక యువ సైనికుడు. కానీ ఆ కత్తి ఎముకల్లో ఇరక్కపోయింది, లోపలికి దిగలేదు. ఆ యువ సైనికుడి యొక్క చేతులు వణుకుతా ఉంది. వాడు అదే మొదటిసారి అలా చంపడం, వణుకుతా ఉంది చేతులు. తన కొంచెం ఏం చేసిందట, ఆ కత్తిని ఆ చేత్తో తీసి తన యొక్క గొంతులో పెట్టమని అక్కడ పెట్టిందట. రంగస్థలం మొత్తం నిశ్శబ్దమైంది. ఇంతవరకు కేరింతలు పెడుతున్న జనము అందరూ కూడా ఆశ్చర్యముతోనూ, భయముతోనూ నిశ్శబ్దమైపోయింది.
ఇక్కడ పొడవండి, గొంతులో దింపు, చేస్తాను. అందరిలో ఒక విధమైన భయాందోళన. ఇది ఏం విశ్వాసం? ఇంత ప్రశాంతంగా ఎలా ఈ విశ్వాసం కొరకు, యేసు కొరకు ఎలా వీళ్ళు చస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క ముఖంలో భయం లేదు. బిడ్డ ఉందే, భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు, కనీసం బిడ్డ కోసమైనా బతకాలి కదా, అయినా కూడా బిడ్డను వదిలేసి ఈ యేసు కొరకు చస్తున్నారంటే ఆ యేసులో ఏముంది, ఆ విశ్వాసంలో ఏముందని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత చరిత్ర చెప్తుంది, ఆ తర్వాత 100 సంవత్సరాల లోపు రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవులు విపరీతంగా పెరిగిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే 337వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారిపోయారు. చక్రవర్తి మారిపోయారు. ఆమె యేసు క్రీస్తు కొరకు చనిపోయే మరణం జీవము కలిగినది. వారు చావరండి. క్రీస్తు కొరకు చనిపోయేవారు వెత్తబడుతున్నారు. వారి మరణానికంటే భయపడరు, ఎందుకంటే జీవము వాళ్ళలో పని చేస్తారు. క్రీస్తు జీవం పనిచేస్తా ఉంది కాబట్టి మరణం ముందు వారు ఏ మాత్రం భయపడరు. మరణానికి భయపడి యేసు క్రీస్తును గాని వారు విస్మరించి ఉంటే వారిలో ఉండేది జీవము కాదు, మరణపు ఆత్మ. ఎప్పుడైతే మరణాన్ని ధీటుగా ఎదుర్కొని చంపరా అన్నారో అప్పుడే వాడు మరణాన్ని గేలి చేశారు. అప్పుడే మరణం ఓడిపోయింది. ప్రతి క్రైస్తవుని యొక్క మరణములో మరణము తన యొక్క బలాన్ని కోల్పోతా ఉంది. హల్లెలూయా. జీవన లోకంలో పెరిగిపోతా ఉంది. మనం మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్లో భూపతి సార్ గారు చెప్పారు, ఏందయ్యా చర్చిలు పాడు చేస్తా ఉన్నారు, క్రైస్తవులు చెప్పేస్తూ ఉన్నారు, యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు అనేసి అన్నాడు. ఎంత చూస్తా ఉంటే దేవుడు ఉన్నాడా అనే ఒక డౌట్ వస్తుంది అన్నాడు. అయ్యా ఇలాంటి శ్రమలు, హత్యలు, మరణాలు నిన్న మొన్నటివి కాదు. యేసు పుట్టినప్పటి నుండే, యేసు నుండి క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని ఎంతో మంది రాజులు, అధికారులు, రాజ్యాధిపతులంతా కూడా ప్రయత్నం చేశారు. ఎంతమంది చెప్పగలిగారు కూడా. క్రైస్తవ్యము మానిపోయిందా లోకంలో? అంతమంది ఉందా? లేదు. రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది, ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, యేసే దేవుడు. ఏమి లేకపోతే, ఆయనలో ఏమీ లేకపోతే జనం ఆయన కొరకు చస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానముతో, ఈ సత్యముతో మీ హృదయాన్ని, మీ మనసును, తలపును నింపండి. యేసు క్రీస్తు మరణాన్ని గెలిచి లేచాడు. నేను ఇప్పుడు యేసు యొక్క ఏలుబడిలో ఉన్నాను, జీవం యొక్క ఏలుబడిలో ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను వాక్యంతో చెప్పడానికి టైం లేదు మనకి. ఇంకా ఇప్పుడు మనం మరణముతో పోరాడుతూ ఉన్నాం. ఒకప్పుడు మనం మరణము కింద ఉన్నాము, ఇప్పుడు మనం మరణానికి పై వచ్చి మరణంతో యుద్ధం చేస్తున్నాము. యేసయ్య 2వ రాకడలో పూర్తిగా మరణాన్ని గెలిచిన వారమై ఉంటాం. మరణపు ఆ ఛాయనే ఉండదు. అందుకే వాక్యం ఉంటుంది, ఏమది? మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. ఆ పాపాన్ని యేసుక్రీస్తు విరిచేశాడు. అవే బాగా చెప్పండి, మీరు చెప్పండి. చేతులెత్తండి, ఉత్సాహంగా చెప్పండి. మరణపు ముళ్ళని యేసు ఏం చేశాడు? విరిచేశాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు జీవము మరణాన్ని జీవం మింగేస్తుంది. అంటే వాక్యం చదువుతాం సరే, చదివితే నాకు తృప్తిగా. 1 కొరింథీయులకు 15:54-55. విజయమందు మరణము మృంగివేయబడును, నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఆ మరణపు ముళ్ళు పాపము అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కొట్టండి. ఓ మరణమా
ఎర్రని ముళ్ళు అది ఆయన విరిచేశాడు అయ్యా. యేసు దాన్ని ముళ్ళుని విరిచేశాడు. రెండవ రాకడలో ఏం చేస్తాడు? ముళ్ళ కంపలు లేకుండా పెరికేస్తాడు పూర్తిగా. వేరే ఉండదు, చెట్లే కనిపించదు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం. చివరిగా మరణాన్ని యేసు ప్రభు కంప్లీట్ గా క్లోజ్ చేస్తాడు, దాన్ని మింగేస్తాడు. జీవము చేత మరణం ఏమవుతుంది? మృంగివేయబడుతుంది. ఇందులో మహత్తరమైన సత్యాలు ఉంది, చాలా లోతైన విషయాలు. ఇప్పుడు చెప్తే మీరు గ్రహించలేరు, ఎందుకంటే మీరు ఇంకా బలమైన ఆహారం తినగలిగిన స్థాయికి ఇంకా రాలేదు. ఈరోజు కొంచెం చక్కని పాలు పెట్టాను, ఇంతవరకు పాలేం పెడతా ఉన్నాను. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంచెం పాలలో అన్నంలో పాలు పోసి కలిపి పెడతా ఉన్నాను. ఈరోజు ఇది మరణము చేత ఇది విజయవంతం, మరణం మృంగివేయబడును అనే ఈ సత్యము బలమైన ఆహారము. ఇందులో అది ఎలా మింగివేయబడుతుంది, అది ఎలా కార్యపడుతుంది అనే విషయం అంతా చాలా లోతుగా వెళ్ళాలి. 50 రోజుల్లో ఒకరోజు మనం దాన్ని ధ్యానిస్తాం. ఏదేమైనా ఒక రోజు మరణము పూర్తిగా నశింప చేయబడుతుంది. మనందరము దేవునితో కూడా సదాకాలము జీవించబోతున్నాం. మరణమే ఉండదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శరీరం ఎలా ఉండిందో ఆ విధంగా మన శరీరాలన్నీ కూడా రూపాంతరం చెందుతాది. అది టాప్ లో టాపు, మానవ జన్మకు అతి గొప్ప టాపు, రక్షణలో అతి గొప్ప విషయము యేసును దేవుడిగా కలిగి ఉండడము. ఈ లోకంలోనే మనకు దొరికిన అతి గొప్ప వాక్యం, అతి గొప్ప వాక్యం. ఆమేన్. ప్రార్థన చేస్తాం.